హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ ఎంఎస్ఆర్. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన అంశాలు మీకోసం. కోటా పెంపుపై కోర్టు ముందుకు. బీసీ కోటా పెంపు రాజ్యాంగ విరుద్ధం. రిజర్వేషన్లు 50% దాటకూడదు. పాత రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వండి. బీసీలకు 42% రిజర్వేషన్ తీర్మానంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు. నేడు విచారణ చేయనున్న జస్టిస్ లక్ష్మణ్. ఆయుష్మాన్ భారత్ ఓ విప్లవం. ప్రజారోగ్య రంగ పథకం అమల్లోకి వచ్చి 7 ఏళ్లు. ప్రజలందరికీ ₹5 లక్షల ఉచిత వార్షిక ఆరోగ్య బీమా సదుపాయం. లబ్ధిదారులకు ఆర్థిక రక్షణ, గౌరవాన్ని నిర్ధారిస్తుందని ప్రధాని హర్షం. ఎక్స్ వేదికగా పలు కీలక వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోడీ. జీఎస్టీ తగ్గింపు ఎన్నికల డ్రామా. పేదలను దోచుకోవడానికే జీఎస్టీ. 7 ఏళ్లుగా బీజేపీ ప్రజలను దోచుకుంది. కేంద్ర ప్రభుత్వం ఇన్ని రోజులు పేద ప్రజల రక్తం తాగింది. ఆర్థిక సంక్షోభం నుండి తప్పించుకోవడానికి వెనక్కి తగ్గిన మోడీ ప్రభుత్వం. తెలంగాణకు ₹7,000 కోట్ల నష్టం వస్తోంది. దీన్ని పూడ్చే బాధ్యత కేంద్రానిదే. మంత్రి పొన్నం ప్రభాకర్. మేడారం కీర్తి ప్రపంచానికి చాటుదాం. మేడారం జాతరకు 150 కోట్లు మంజూరు చేశాం. సమ్మక్క సారలమ్మ వైభవం తరతరాలకు తెలిసే విధంగా అభివృద్ధి. కుంభమేళా తరహాలో మేడారం జాతరకు కేంద్రం నిధులు కేటాయించాలి. 1000 ఏళ్లు శాశ్వతంగా ఉండేలా రాతితో నిర్మాణాలు. సీఎం. ఆలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ రెడ్డి. RRR అన్నీ రెడీ, ఇక నిర్మాణమే తర్వాయి. డిపిఆర్లు, అలైన్మెంటు, మార్కింగు సర్వం సిద్ధం. ఈ నెలాఖరుకల్లా నిర్దేశిత నష్టపరిహారం ఖరారు. సీఎం మార్గదర్శకాలతో కలెక్టర్లు కసరత్తు. 8 జిల్లాలు, 33 మండలాలు, 163 గ్రామాలు. హైదరాబాద్ మహానగరం చుట్టూ అభివృద్ధి పునాదులు. భావితరాల బహుళ అంతస్తుల భవనాలు. సర్జరీ 3 నెలలు ఆగాల్సిందే. రోగులకు చుక్కలు చూపిస్తున్న కోటి ఈఎన్టీ దవాఖానా. అత్యవసర రోగులకు అందని వైద్యం. అడుగడుగున అక్రమాలు, అవినీతి. వైద్యుల ప్రైవేట్ ప్రాక్టీసు. మంచి వైద్యం కావాలంటే సాయంత్రం తమ క్లినిక్కు రావాలని సూచిస్తున్న డాక్టర్లు. రాజకీయ పలుకుబడి ఉన్న వాళ్ళకే వైద్యం, శస్త్రచికిత్సలు.